సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన 2 వారాల నుంచి శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సిపి ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ప్రభుత్వం తరపున శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంజయ్ థియేటర్ లో పుష్ప 2 ప్రీమియం షోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతో పాటు థియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించగా మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.